హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టైలర్ లక్ష్మి. మనం ఈరోజు వీడియోలో శారీ బ్లౌజ్కి వర్క్ వస్తుంది కదా, అది ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఉంది, చెస్ట్ వచ్చేసి 37, వేస్ట్ వచ్చేసి 30 ఉంది, షోల్డర్ 14.5, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 11.5, ఆర్మ్ హోల్ రౌండ్ 15, హ్యాండ్ లెంత్ 3 ఉంది. వాళ్ళు 10 కటింగ్ చేయమన్నారు. టైట్ వచ్చేసి 13. నేను ఈ హ్యాండ్ ఇంకో బ్లౌజ్ కుట్టాను అనమాట. తర్వాత హ్యాండ్స్ లెంత్ తీసుకున్నాను. వాళ్ళు 10 హ్యాండ్ లెంత్, టైట్ వచ్చేసి 11. క్లాత్ వేసుకున్నాను కదా, ఓపెన్ అనేది మనకి అవతల సైడ్ ఉండాలి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్ ఉండాలి. స్ట్రేట్ లైన్ మార్కింగ్ వేసుకోవాలి ఒకటి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఉంది కదా, 10.5 తీసుకుందాం. టైట్ వచ్చేసి 11, ఎక్స్ట్రా 2. ఇక్కడ 10.5 వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసి 2.5 మైనస్ చేద్దాం మనం. ఇక్కడ నుండి 1 2 3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 2.5. హ్యాండ్ స్కేల్ అన్నమాట. ఇది హ్యాండ్కి యూజ్ చేయాలి. నేను హ్యాండ్ లెంత్ వేసాను కదా, ఇట్లా వేసేస్తాం అన్నమాట. అందుకని ఇలా మిస్టేక్ చేయకుండా వర్క్ వచ్చిన బ్లౌజ్కి ఏం చేయాలంటే, ఈ మెజర్మెంట్ రాసుకోకుండా ఫస్ట్ అయితే హ్యాండ్కి డిజైన్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. డిజైన్ హ్యాండ్స్ చిన్నగా ఉంది కదా, మనం మెజర్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది లెంత్? 7. వాళ్ళకి ఓన్లీ ఇంతే కావాలి, ఓన్లీ డిజైన్ కనిపించాలన్నమాట. చిన్న హ్యాండ్స్ తీసుకోవాలి. మీకు కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలా అని ఈ మార్కింగ్ వేశాను నేను. లెంత్ వచ్చేసి 7 ఉంది, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం, 7.5. ఇలా మిస్టేక్ చేయకుండా ఫస్ట్ వర్క్ వచ్చింది బ్లౌజు, హ్యాండ్స్ చూసుకోవాలి, నెక్ ఎంత లెంత్ వచ్చింది, ఎంత విడ్త్ వచ్చింది చూసుకోవాలి. దీన్ని బట్టే మనం ఈ క్లాత్ మీద కట్ చేయాలన్నమాట. సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 12 తీసుకుందాం. సెవెన్ అండ్ హాఫ్లో 1 ఇంచ్, 7.5 కదా, 2.5 తీసేద్దాం. ఇక్కడ నుంచి 7.5 అంటే 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్లో 2.5 ఇక్కడ వస్తుంది, 5 దగ్గర. సేమ్ మార్కింగ్ వేసుకుందాం. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. స్ట్రేట్ లైన్ మార్కింగ్ వేసాం కదా, అది కట్ చేస్తున్నా ఫస్ట్. ఇది ఇక్కడ జాయింటింగ్ కోసం కట్ చేస్తున్నాను. జాయింటింగ్ కోసం ఇక్కడ కట్ చేయాలి. ఇక్కడ స్ట్రేట్ లైన్ తీసుకుందాం. బ్యాక్ నెక్ కోసం లెంత్ వచ్చేసి 14 ఉంది, 14th. తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 11.5. నెక్ వచ్చేసి 11.5 ఇక్కడ తీసుకున్నాను నేను. 11.5 కాదు, ఇక్కడ బ్లౌజ్కి ఎంత ఉంది, డీప్ వచ్చేసి డిజైన్ దగ్గర నుండి
ఇట్లా చూసుకుంటే 6.5 ఉంది. మనం 6 దగ్గర తీసుకుందాం, ఎందుకంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది 6.5 వస్తుంది. 6 దగ్గర మార్కింగ్ వేస్తున్నాను. విడ్త్ వచ్చేసి నెక్ పైకి వచ్చింది కదా, డిజైన్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. 3 దగ్గర మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ కూడా 3 దగ్గర, షోల్డర్ కూడా 3 తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే స్టిచ్చింగ్లో కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రానే తీసుకోవాలి వర్క్ వచ్చిన బ్లౌజ్కి అయితే. ఆమోల్ లెంత్ 6 తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 37 ఉంది, 9.5 తీసుకుంటున్నాను. టూ ఎక్స్ట్రా. ఇక్కడ 11 వచ్చింది కదా, హాఫ్ ఇంచ్ తగ్గించేద్దాం. ఇక్కడ 10.5 తీసుకుంటున్నాను. 10.5 దగ్గర ఒక మార్కింగ్, 2 దగ్గర ఒక మార్కింగ్, స్ట్రేట్ లైన్ తీసుకుంటున్నాను. వర్క్ వచ్చిన బ్లౌజ్ కదా, ఎక్కువ తక్కువ అయితే తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువైనా తీసుకోవాలి, ఇది క్లాత్ ఏం కాదు, ఎందుకంటే స్టిచ్చింగ్ వర్క్ బ్లౌజ్ కదా. నేనైతే ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నాను, కాకపోతే చెప్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయినా మెజర్మెంట్తోనైనా సెట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడ చిన్న టక్ వేసుకుంటున్నాను, ఇక్కడ బ్యాక్ డాట్ కోసం. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అన్నమాట, ఫ్రంట్ హుక్సే. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ వేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్కి ఇక్కడ బ్యాక్ దానికి అమ్హోల్ దగ్గర ఈ మార్కింగ్ వేసాం కదా 6 దగ్గర, ఇది కూడా ఇక్కడ మర్చిపోకుండా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5, 5 దగ్గర మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ 5 దగ్గర నుండి ఇలా ఇక్కడ 6 దగ్గర మార్కింగ్ వేసుకోవాలన్నాను కదా, ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 దగ్గర ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ నుండి ఇలా ఇక్కడికి రావాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి
6.5 ఉంది. నేను 6 తీసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి రౌండ్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసుకుందాం. కొంచెం కింది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, కొంచెం కింది నుంచి కట్ చేస్తున్నాను. ఇది ఎక్స్ట్రా. ఇది ప్రిన్సెస్ కట్, ఇది బ్యాక్ నెక్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేద్దాం. ఇంతకుముందు లైనింగ్ కట్ చేసాం కదా, అదే లైనింగ్ తీసుకొచ్చి దీని మీద పెట్టి కట్ చేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక హ్యాండ్స్, ఇక్కడ ఒక హ్యాండ్స్ ఉంది. ఇది బ్యాక్ నెక్. ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. నెక్ ఇక్కడ డిజైన్ ఉంది కదా, ఈ కింది పార్ట్, పై పార్ట్ ఇట్లా డిజైన్ అనేది చూసుకోవాలి. ఇట్లా సెట్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని కదలియకుండా, క్లాత్ కదలియకుండా దీని మీద పెట్టి కట్ చేద్దాం. స్టిచ్చింగ్ అయితే ఈజీగానే ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను మీకు, ఈ వర్క్ బ్లౌజ్ ఎట్లా స్టిచ్చింగ్ చేయాలో. కింద డిజైన్ కట్ అవ్వకుండా, పైన కూడా కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. లైనింగ్ కంటే ఎక్కువగానే కట్ చేస్తున్నా, ఎందుకంటే స్టిచ్చింగ్లో ప్రాబ్లం రాకుండా. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ని రెండు ఈ విధంగా పెట్టుకొని అక్కడ కదలకుండా ఈ స్ట్రైట్లో పట్టుకోవాలి. ఇక్కడ క్లాత్ని కదిలివ్వకుండా ఇట్లా పెట్టుకొని క్లాత్ని సెట్ చేసుకొని లైనింగ్ కట్ చేస్తాం కదా, హ్యాండ్స్, ఆ హ్యాండ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవడం చాలా ఈజీ.
ఇది హ్యాండ్స్ కటింగ్. ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇప్పుడు ఉన్న మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. క్లాత్ అయితే ఇంతే ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఓపెన్ కాబట్టి ఎక్కడ ఓపెన్ సైడ్ తీసుకున్నా ఓకే. క్లోజ్ ఉంటే మాత్రం ఇలా తీసుకోవాలి. ఇలా అయితే క్లాత్ సరిపోదు కదా, ముందే చూసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ పెడతాను కాబట్టి నాకైతే సరిపోతుంది క్లాత్ ఇది. ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కటింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్, ఇది హ్యాండ్స్. ఇదైతే నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. ఇది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది బ్యాక్ నెక్. ఇదంతా స్టిచ్చింగ్ చేస్తే ఈ క్లాత్ అనేది లోపల వెళ్ళిపోతుంది. నెక్ అయితే నేను ఇప్పుడు లైనింగ్కి కరెక్ట్ లైనింగ్ నెక్ కట్ చేశాను. ఈ డిజైన్ నెక్కి కట్ చేయలేను. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోపలికి వెళ్తుంది. బ్లౌజ్ అయితే కటింగ్ అయితే కంప్లీట్.